ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యానికై మీకు వందనాలు. మీ పాదాల దగ్గర మేము చేరాము, మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క నమ్మకత్వము, ఆయన ప్రేమ, ఆయన కృప మానవులమైన మన పట్ల ఏ రీతిగా ఉన్నది అన్న అంశాలను మనం చూడబోతా ఉన్నాం. దేవుడు నిజంగా చాలా కృప చూపించే దేవుడిగా ఉన్నాడు. అనేక మంది చాలా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారు ఉంటున్నప్పటికీ ఆయన అలాంటి వ్యక్తుల మీద ఏమాత్రం కూడా తన యొక్క ప్రతీకారాన్ని, తన యొక్క కోపాన్ని, తన యొక్క అయిష్టాన్ని ఆయన చూపించకుండా మన పట్ల కృప చూపించే దేవుడిగా ఉన్నాడు. ఒకసారి ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాము. లాస్ట్ భాగం నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. సర్వ మానవాళి పైన దేవుడు ఈ విధమైన శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించి మన పట్ల కృప చూపుతుంటున్న వాడిగా ఉన్నాడు. ఎంత గొప్ప కృప అంటే, ఏమాత్రము కూడా పరలోకానికి అర్హత లేని మనలను ఆయన ప్రేమించి కృప చూపించిన దేవుడిగా ఉండి మనకు పరలోక భాగ్యాన్ని అనుగ్రహిస్తా ఉన్నాడు. అంతేకాదు, భయంకరమైన శిక్ష, నరకము అన్న దాని నుంచి మనల్ని తప్పిస్తున్న దేవుడిగా ఆయన ఉన్నాడు. అందుకనే దేవుడు మన ఎడల ఎంతగానో కృప చూపుతుంటున్న దేవుడిగా ఉన్నాడు. 103వ కీర్తన 10వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ రాయబడతా ఉంది, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఈ లోకంలో ఎవరి ఎడలైనా సరే మనము తప్పు చేస్తే, ఎవరితో అయినా సరే మనం తప్పుగా ప్రవర్తిస్తే వారు దానికి ప్రతీకారం తీర్చుకునే వారిగా ఉంటారు, కోపాన్ని ప్రదర్శించే వారిగా ఉంటారు. కానీ దేవాది దేవుడైన ఆయన మన మీద ఏ విధమైన ప్రతీకారాన్ని చేయలేదు, ఏ విధమైన ప్రతిఫలము మనకి ఇవ్వలేదు. ఆయన మనల్ని ప్రేమించిన దేవుడిగా ఉంటున్నాడు. ఆయన కృప చూపుతున్న దేవుడిగా ఉన్నాడు. గ్రేస్, అర్హత లేని అనేకమైన వాటికి మనకు అర్హత కల్పిస్తున్న దేవుడిగా ఉంటున్నాడు. పాప క్షమాపణకు మనకు అర్హత లేదు, మనకు అర్హతనిచ్చాడు. నిత్య జీవానికి మనకు అర్హత లేదు, మనకు అర్హతనిచ్చాడు. కాబట్టి ఆయన కృప మన ఎడల చాలా మెండుగా ఉంది. కాబట్టి మనకు ఆయన ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి ప్రతిఫలము కూడా మనకు ఇయ్యలేదు. మరొక మాట మనం చదువుకుందాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. మనము నాశనం కాకుండా ఉండడానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే, ఆయన కృప కలిగిన దేవుడిగా ఉన్నాడు. ఆయన కృప కలిగిన దేవుడిగా ఉంటున్నాడు. అందుకనే మన ఎడల తన యొక్క వాత్సల్యతను ప్రతిరోజు చూపిస్తుంటున్న వాడిగా ఉంటున్నాడు. ఏమాత్రం కూడా, ఏ ఒక్కరోజు కూడా మనల్ని అసహించుకోకుండా, మనల్ని త్రోసివేసుకోకుండా, చీకొట్టకుండా, చేదరించుకోకుండా ఆయన కృప మన ఎడల ప్రతిసారి చూపిస్తుంటున్న వాడిగా ఉంటున్నాడు. అందుకనే మనము నిర్మూలము కాకుండా ఉన్నాము, నాశనం కాకుండా ఉన్నాము. ఇప్పటికి ఎప్పుడూ మనం నాశనం అయిపోయి ఉండాలి, నిత్య నాశనానికి ఎప్పుడూ మనం చేరిపోయి ఉండాలి. కానీ దేవుడు నీ ఎడల కృప కలిగిన వాడిగా ఉంటున్నాడు కాబట్టి, మన ఎడల కృప కలిగిన వాడిగా ఉంటున్నాడు కాబట్టి మనము నాశనం కాకుండా ఇంకా కూడా సజీవులుగా ఉన్నాము.
మనం నాశనం కాకుండా ఇంకా కూడా ప్రాణాలతో బతికి ఉండగలుగుతా ఉన్నాము. ఆరని అగ్నికి దేవుడు మనల్ని తోసేయాలంటే ఎంతసేపు? మరణానికి మనల్ని అప్పగించాలంటే ఎంతసేపు? కానీ ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన నీ ఎడల ఇంకా ఎంతగానో కృప చూపుతుంటున్నాడు కాబట్టి మనము నిర్మూలము కాకుండా ఉంటున్నాం. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన నీ ఎడల కృప చూపుతుంటున్నాడన్న విషయాన్ని గుర్తెరుగు. ఇదిగో నువ్వు ఈ దినాన ఆరోగ్యంగా సజీవుడిగా నువ్వు ఉండగలుగుతున్నావంటే ఆయన కృపే. లేకపోతే ఎప్పుడో నాశనం అయిపోవాల్సిన పరిస్థితి, ఎప్పుడో నశించి నరకానికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, లేకపోతే మరణించి, లేకపోతే పడకల మీద ఘోరమైన పరిస్థితిని అనుభవించాల్సిన అలాంటి దుస్థితి నుంచి కూడా దేవుడు మనల్ని తప్పించి ఆయన యొక్క కృప వాత్సల్యమును మన ఎడలు చూపిస్తూ ఉంటున్న దేవుడిని ఒకసారి గుర్తు తెచ్చుకో. ప్రభువా, నీ కృప లేకపోతే నేనేమైపోయి ఉంటానయ్యా, నీ వాత్సల్యత నా ఎడల లేకపోతే నేనేమైపోయి ఉంటున్నాను ప్రభువా, నీవు శాశ్వతమైన ప్రేమతో నన్ను ప్రేమించకపోయింటే నా పరిస్థితి ఎలా ఉండేది ప్రభువా. అర్థం చేసుకో, ఆలోచన చేయి. దేవుడి దగ్గర నువ్వు చిన్న ప్రార్థన చేసుకో. ప్రభువా, నీ వాత్సల్యమును బట్టే నేను ఈ రోజు ఇలా ఉంటున్నాను, నీ కృపను బట్టే నేను ఈ రోజు ఇలా ఉంటున్నాను కాబట్టి నీ వందనాలయ్యా. నేను ఇంకా కూడా నీ కృపను గుర్తించలేకుండా ఉంటా ఉన్నాను కాబట్టి నీ కృపకు నన్ను పాత్రునిగా మార్చు ప్రభువా. నీ ద్వారా నేను మేలు పొందుకునేవాడిగా నన్ను చేయని దేవుడి దగ్గర ఈ ఉదయకాల సమయంలో వేడుకో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నిన్ను తన యొక్క కృపకు పాత్రుడు అయ్యేటట్టుగా చేస్తాడు. భయంకరమైన నాశనం నుంచి నిన్ను తప్పిస్తాడు. నీ యొక్క పాపానికి గాని శాపానికి గాని ప్రతిఫలం ఇవ్వకుండా, నీ మీద పగ తీర్చుకోకుండా, నువ్వు నిర్మూలం కాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. అనేక మందికి ఆయన కృప ఉండబట్టి ఈరోజు అనేక మంది సజీవులుగా ఉంటూ ఆయన ద్వారా సంతోషాన్ని, సమాధానాన్ని పొందుకున్న వారిగా ఉన్నారు. ఇలాంటి సంతోషము, సమాధానం, దేవుని కృప నువ్వు పొందుకోవాలని ఆశపడితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకున్నాం. దేవా, నీ వందనాలు నాయనా. ఉదయకాల సమయంలో అయ్యా, నీ కృపను మేము జ్ఞాపకం చేసుకోవడానికి మా మధ్య తెచ్చిన వాక్య భాగానికి మీకు వందనాలు. నీ కృప, నీ వాత్సల్యం ఎడతెగక మా మీద ఉండవు. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు మా ఎడల కృప చూపుతుంటున్న దేవుడిగా ఉంటుంది. అందుకనే మా పాపాలకు, మా శాపాలకు తగిన దేవనైనా ప్రతిఫలాన్ని మాకు ఇవ్వకుండా మమ్మల్ని ప్రేమిస్తున్న వాడిగా ఉంటా ఉన్నాం. మమ్మల్ని నిర్మూలం కాకుండా నువ్వు ఉంచుతా ఉన్నావు. కాబట్టి ఇంకా ఎవరైనా నీ కృపకు పాత్రలుగా కాకుండా ఉన్నట్లయితే అయ్యా, వారి పట్ల కాడ దేవనైనా మీ యొక్క కృపా వాత్సల్యతను కుమ్మరించండి, కరుణా కటాక్షమును కుమ్మరించి వారిని మీరే దేవనైనా రక్షించి నడిపించు. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.